హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రాజేశ్వరి వండాస్. బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 అగ్ని పరీక్ష 2లోని ఎపిసోడ్ 7 డీటెయిల్స్ అయితే మాత్రం ఫుల్ తెలుగు రివ్యూ ఈ వీడియోలో మీకు చెప్పేస్తాను. అండ్ ఈ వీడియో అయితే మాత్రం ఈ ఎపిసోడ్ అంతా చూస్తున్నంత సేపు నాకు ఎలా అనిపించిందంటే సూపర్ థ్రిల్లింగ్ మూవీ చూస్తున్నంత హ్యాపీగా అయితే మాత్రం అనిపించిందండి. నిజం, ప్రతి ఒక్క గేమ్ ఆ రేంజ్లో ఉందండి, నిజం చెప్తున్నా. అండ్ ఒక్కొక్కసారి అయితే శ్రీముఖి గారిని చూసి ఒక సందర్భంలో నాకు అనిపించింది, అరే ఆమెను అలా వదిలేకుండా ఎవరికైనా చూపించండిరా బాబు, కాస్త అమ్మాయికి పువ్వులు చెట్లు లాంటివి చూపించండిరా అని అనిపించింది అనమాట. అంటే అంటే అంత థ్రిల్లింగ్ గేమ్స్ ఉన్నాయన్నమాట చెప్పాలంటే మాత్రం. అమ్మో, నా వల్ల అయితే మాత్రం కాదండి. అండ్ ఎవరో కానీ అసలు చాలా కష్టం ఆడడం మాత్రం అగ్ని పరీక్ష అంటే రియల్గా అగ్ని పరీక్ష లాగా అయితే మాత్రం నాకు అనిపించింది. అండ్ ఆ డీటెయిల్స్ అయితే మాత్రం అన్ని ఫుల్గా ఈ వీడియోలో మీకోసం ఈ ఎపిసోడ్లోని డేర్ ఆర్ డైలోని అసలు పార్టిసిపేషన్ కొంచెం కూడా చేయలేనటువంటి వాళ్ళు వీళ్ళు అంటూ అండ్ ఫుటాని అండ్ అపూర్వ గారిని అయితే మాత్రం రమ్మని చెప్పి పిలుస్తారండి స్టేజ్ మీదకి. వచ్చిన తర్వాత వాళ్ళకి సేమ్ నిన్న జరిగిన ఎపిసోడ్ లాగానే 2 కార్డ్స్ అయితే తీసుకొస్తారు, 2 కలర్ కార్డ్స్ అయితే తీసుకొస్తారు. ఒక దాంట్లో స్టే అని ఉంటుంది, ఒక దాంట్లో ఎగ్జిట్ అని ఉంటుంది. మీ తలరాతని మీరే సెలెక్ట్ చేసుకోండి అని చెప్పేసి అయితే చెప్తారు. అపూర్వ బ్లూ ఎంచుకుంటారు, ఫుటాము ఓకే ఐ విల్ గో విత్ గ్రీన్ అంటాడు. అదేంటి నువ్వు ఫైట్ చేయి అమ్మతోట అని చెప్పేసి అంటుంది అనమాట శర్మకి. నువ్వు ఫైట్ చేయను ఓ కనుక అపూర్వ దాంట్లోని స్టే అని ఉంటుంది అండ్ ఫుటా దాంట్లో అయితే మాత్రం కార్డులోని ఎగ్జిట్ అని ఉంటుంది. సో ఆ రకంగా ఫోటో అయితే వెళ్ళిపోవాల్సిన టైం అయితే వచ్చేసింది. నువ్వు ఆడియన్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా ఫోటో చెప్పు అని చెప్పేసి అంటే, ఈ ఆపర్చునిటీకి నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్, ఐ లవ్ తెలుగు ఆడియన్స్, జై తెలుగు అని అంటాడనమాట. జై తెలుగు అని అయితే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. మళ్ళీ తెలుగు బాగా నేర్చుకొని వస్తాను నెక్స్ట్ ఇయర్ అంటారనమాట. వెంటనే నవదీప్ గారు అంటారు, నేను స్టార్టింగ్లో నీకు ఈ మాట చెప్పాను కదా నేను, అండ్ ఆల్ ది బెస్ట్ అంటారు. అండ్ హ్యాపీగా అయితే మాత్రం అతను ఎగ్జిట్ అయిపోతారు. అగ్ని పరీక్షలోని కొంచెం మీకు ఫైర్ రావాలి అంటే కనుక ఈ ఎపిసోడ్ అంతా కూడా కొంచెం స్పైస్ అప్ చేస్తే ఎలా ఉంటుందంట అని అడుగుతుంది అనమాట. అంటే నాకు అసలు స్టార్టింగ్లో అనిపిస్తుంది మిర్చి లాగా హాట్గా మన శ్రీముఖి గారు వచ్చినప్పుడు అనిపిస్తుంది ఈ రోజు ఏదో హాట్గా ఉండబోతుందేమో ఎపిసోడ్ అని చెప్పి ఇంకా స్టార్ట్ చేస్తారనమాట. అండ్ సరే శుభకార్యం జరిగినప్పుడు మనం నోరు తీపి చేసుకుంటూ ఉంటాం కదా, బట్ ఈ రోజు అయితే మాత్రం ఒక శుభకార్యం చెప్తూ మీకు నోరు అయితే మాత్రం కారం చేయాలని అనుకుంటున్నాను అని చెప్పి అంటారు. అని అంటున్న బర్త్డే మొన్న మేలో అయ్యింది, సో దానికి సెలబ్రేషన్ చేస్తున్నాను అంటూ అండ్ బౌల్ తోటి బౌల్తో పచ్చిమిరపకాయలు తీసుకొని వచ్చి అందరికీ పంచుతారు. తీసుకోండి నా బర్త్డే ట్రీట్ ఇది అని చెప్పేసి. ఏంద్రా ఇది అసలు బర్త్డే ట్రీట్ అని చెప్పేసి ఒక్కొక్కరు ఒక్కొక్క మిరపకాయ అయితే మాత్రం తీసుకుంటారు. అందరూ బైట్ చేయండి, తినండి, తిన్న తర్వాత నాకు విషెస్ చెప్పండి అంటుందన్నమాట. సో అందరూ ఒక మిరపకాయ చిన్నది కొరుకుతారు, ఓకే తింటారు. బట్ ఝాన్సీ మాత్రం మినిట్ ఆఫ్ సెకండ్స్లో తినేస్తుంది అనమాట. ఝాన్సీ మిరపకాయ ఏది కాడొకటే ఉంది అంటే తినేసా అంటుంది. ఏమండి పొలం దున్నినటువంటి చేతులు అవి, ఆ మాత్రం మిరపకాయ పెద్ద కష్టమా ఆమెకి? అండ్ చక్కగా అయితే అయిపోతుంది. ఇప్పుడు నా బర్త్డే విషయం చెప్పండి అంటే ఒక్కొక్కరు హ్యాపీ బర్త్డే టు యూ అని అయితే ఏడుస్తూ పాడుతూ ఉంటారన్నమాట. ప్రతి దానికి కూడా మీటర్స్ ఉన్నట్టుగానే అండ్ మిర్చిని కూడా యూనిట్స్లోని కొలుస్తూ ఉంటారు. మిర్చి హార్ట్ని యూనిట్స్లో కొలుస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు తిన్న పచ్చిమిరపకాయ అనేది 5000 యూనిట్స్ కారం అనేది ఉంటుంది ఇందులో. అయిపోలేదురా సామే, ఇప్పుడు మొదలైంది. ఇప్పుడు థాయ్ బర్డ్ చిల్లీ అని చెప్పేసి ఎర్రగా గుండ్రంగా చక్కగా అందంగా ఉన్నటువంటి ఎంతెంత సైజు మిరపకాయలు అయితే తీసుకొస్తుంది అనమాట. తీసుకొచ్చి దీని యూనిట్స్ ఎంత ఉంటుందో మీరు గెస్ట్ చేయగలరు అంటే ఒక్కొక్కరు గెస్ట్ చేస్తారు. బట్ ఎవరు అంతవరకు వెళ్ళలేకపోతారు, జస్ట్ వాళ్ళు 10,000 వరకు వెళ్ళగలుగుతారు అంతవరకే. అంటే యూనిట్స్ 10,000 యూనిట్స్ అని మాత్రం చెప్తారు. బట్ తను రివీల్ చేసేసరికి 50,000 యూనిట్స్ అని చెప్తుంది అనమాట. అండ్ మీరు ఏదైతే తిన్నారో పచ్చిమిరపకాయ అది 5,000 యూనిట్స్, అదే మీరు కారం అనుకున్నారు కదా, ఇదైతే 50,000 అంటే 10 రెట్లు ఎక్కువ ఉంటుంది స్పైస్ అనేది అని చెప్తారన్నమాట. అయితే ఈ ట్రీట్ ఎవరికి ఇస్తుందంటే పాపం ఈ భాగ్యం అంతా అమన్కి దొక్కుతుంది. అమన్ టేస్ట్ అంటే ఏంట ఇదేం టార్గెట్ అక్క అని అంటాడు. పాపం అనుకుంటూనే ఆ మిరపకైతే చిన్నది కొరుక్కొని తిని పిల్లాడు గింగిరాలు తిరుగుతాడు అనమాట. అసలు గిల 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 కొట్టుకుంటాడు అసలు కారంకి. అబ్బా అబ్బా అని చెప్పేసి ఇంకా నార్మల్గా గింజుకోడు, ఆ పిల్లాడు గింజుకుంటుంటే పాపం అనిపిస్తుంది, అరే ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే, ఇప్పుడు మీకోసం మరో స్పెషల్ మిర్చి అని చెప్పేసి తన కళ్ళద్దాలు పెట్టేసుకుంటుంది అండ్ చేతులకు గ్లౌజులు వేసుకుంటుంది. అప్పుడే నాకు తేడా కొట్టింది, ఏదో చాలా గట్టిగానే ఉంటుందని చెప్పి ఒక బాక్స్లోని ఓపెన్ చేస్తారు. అదేంటో తెలుసా? గోస్ట్ పెప్పర్ చిల్లీ. అచ్చ తెలుగులో చెప్పుకుందామా? దెయ్యాల మిరియాల మిరపకాయ.
అమ్మో! ఒక్కొక్కటే చాలా భయంకరంగా ఉంటుంది కదా! 3 కలిపి ఒకే మిరపకాయలో అంట. ఈ గోస్ట్ పెప్పర్ చిల్లీ ఎన్ని యూనిట్స్ ఉంటుంది అని అంటే గనక ఎవ్వరు గెస్ చేయలేకపోతారు. ఒకరు 1,00,000 అంటారు. ఒక 3,00,000 అంటారు. బట్ 8-10,00,000 యూనిట్స్ ఉంటుందంటండి. అమ్మా! ఇంకా వింటుంటేనే నాకైతే మాత్రం ఎవడురా తినేటోడు అయిపోయాడు అనుకున్నాను నేను. అయితే ఇప్పుడు ఈ గోస్ట్ చిల్లీ అయితే ఈ గోస్ట్ పెప్పర్ చిల్లీని మేము పౌడర్ చేసి దాన్నైతే గనక ఒక చిప్ లాగా తయారు చేసాము. ఆ చిప్‌ని అయితే మీకోసం స్పెషల్‌గా మా జ్యూరీ నేను కలిపి రెడీ చేసాము. ఆ చిప్ రెడీగా ఉన్నది. ఇప్పుడు మీరేం చేయాలంటే గనక గేమ్ ఏంటంటే ఆ చిప్‌ని అయితే మీరు తినాలి ఫస్ట్. తిన్న తర్వాత బెలూన్స్‌ని ఊదాలి. బెలూన్స్‌ని ఊది వాటిని పగలగొట్టాలి. ఇది గేమ్ అని చెప్తారనమాట. సరే సెటప్ అంతా రెడీ అయిపోతుంది. ఇంక ఎవరెవరిని ఈ గేమ్ ఆడడానికి పిలవాలి అని అనుకుంటారు. నమ్మండి ప్రపంచంలోని అత్యంత కారమైనటువంటి హాట్ చిప్ ఇది అని చెప్పేసి అంటుందన్నమాట. అంతేకాక కదలిక, ప్రతి ఎమోషన్, ప్రతి రియాక్షన్ కూడా అబ్జర్వ్ చేసి మేమైతే కంటెస్టెంట్‌ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇది మైండ్‌లో పెట్టుకోండి అని చెప్తారనమాట. అంతేకాకుండా ట్రస్ట్ మీ ఈ చిప్పు తిన్న తర్వాత మీ చిప్పులు దొబ్బాల్సిందే అని అంటుందన్నమాట. ఈ గేమ్ ఆడటానికి అయితే మాత్రం సెటప్ అంతా రెడీ చేసేసిన తర్వాత దీపక్, అమన్, లాస్య, సుమ ఈ 4 మెంబర్స్ని అయితే కనుక సెలెక్ట్ చేస్తారు. అండ్ రెడీ అయిపోతారు 4 మెంబర్స్ కూడా. అండ్ రెడీగా సెటప్ అంతా ఉంటుంది. అయితే చిప్ ఒకటి తినాలా 2 తినాలంటే ఇది సీజన్ 2 అగ్ని పరీక్ష కాబట్టి 2 చిప్స్ అయితే తినాలని చెప్తారు. తినాలి. అక్కడ హాట్ చిప్స్ 2 చిప్స్ తిన్న తర్వాత 25 బెలూన్స్ని ఊది పగలగొట్టాలన్నమాట. ఎవరైతే ఫాస్ట్గా పగలగొడతారో అండ్ ఎక్కువ పగలగొడతారో వాళ్ళే విన్నర్స్. సో అనుకోకుండా అండ్ సూపర్గా 2 చిప్స్ని ఫాస్ట్గా సుమ అందరికన్నా ముందు తినేస్తుందండి. తినేసిన తర్వాత తను ఫస్ట్ బెలూన్ తనే ఊది పగలగొడుతుంది. అందరు అసలు ఆశ్చర్యపోయి సూపర్ సుమ సూపర్ అండ్ ఫాస్ట్ అని అంటారనమాట. అండ్ సెకండ్ బెలూన్ కూడా పగలగొడుతుంది. ఆ లోపు దీపక్ కొంచెం అందుకుంటాడు. దీపక్ కూడా స్టార్ట్ చేస్తాడు. అంతేకాకుండా అమ్మని కూడా స్టార్ట్ చేస్తుంటాడు. లాస్య మాత్రం ఇంకా తింటూనే ఉంటుంది. చిప్ అనేది కొంచెం లేట్ అవుతుంది తింటుండడం. సో ఈ రకంగా ఇంకా ఫాస్ట్ సుమ ఇంకా పెరుగుతూనే ఉంటుంది. ఎప్పుడైతే సుమ ఫాస్ట్ అవుతుందో ఈ అబ్బాయిలు అందుకుంటారనమాట. అమ్మని దీపక్ కూడా అందుకుంటారు. అండ్ సుమక్క ఏమవుతుందంటే మధ్యలో సడన్గా తన కళ్ళు ఇలా అనేసుకుంటుంది. మొత్తం అంతా కాజలు కారిపోతుంది అనమాట. చంద్రముఖిలా తయారవుతుందండి సుమ మాత్రము. ఆ దగ్గరలో చూపిస్తారు ఇలాగన. అండ్ కొంచెం పాపం చాలా కొత్త కాటుకంతా కారిపోతుంది. బట్ కళ్ళు ఇలా అనేసుకునేసరికి హాట్ చిప్ తినింది కదా ఈ మండిపోతాయి తనకి. వెంటనే మధ్యలో ఒక డాక్టర్ అనేది వస్తారు. వచ్చి అదంతా కళ్ళట్లో కొంచెం డ్రాప్స్ వేసి క్లీన్ చేస్తారు. పాజ్ చేస్తారు. గేమ్ని కూడా పాజ్ చేస్తారు. చేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసినప్పటికి ఇప్పుడు దీపక్ ఫుల్ జోష్లో ఉంటాడనమాట. ఇంకా టపా 27 బెలూన్స్ పగలగొడతాడు తను. అండ్ అమ్మని కూడా 25 బెలూన్స్ పగలగొడతాడు. బట్ అమ్మని కన్నా ఎక్కువ దీపక్ పగలగొడతాడు అనమాట. ఫాస్ట్గా చేస్తాడు. ఈ రకంగా ఈ యొక్క గేమ్ అనేది విన్ దీపక్ సేనాపతి గారు అయితే మాత్రం లక్ష్మీ దీపక్ సేనాపతి గారు మాత్రం ఈ గేమ్ విన్ అయిపోతారు. కళ్ళు మూసుకుని చెప్తాడు, నవదీప్ అన్న ఇది నీ కోసం అన్నా, ఈ విజయం నీ వల్ల అన్నా. అంటే ఎందుకురా నేనేం చేశానంటే లాస్ట్ టైం మీరు నాకు ఒక అవకాశం ఇచ్చారు కదన్నా, ఇప్పుడు నేను ప్రూవ్ చేసుకోవడానికి ఇలా చేశానంటాడు. అండ్ సూపర్ అయితే ఈ గేమ్ ఇక్కడ ఉన్నటువంటి ట్విస్ట్ ఏంటంటే ఇలా విన్ అయిన వాళ్ళు డైరెక్ట్గా కంటెస్టెంట్స్గా అవతల వెళ్ళి కూర్చోడానికి లేదు. ఈరోజు గేమ్ ఆడి మళ్ళీ వచ్చి ఆ వాళ్ళ ప్లేస్లోనే ఈ రోజు గేమ్స్లో ఉన్న ట్విస్ట్ ఏంటంటే కనుక లాస్ట్ టైం లాగా విన్ అయితే కనుక వెంటనే వెళ్ళి అవతల సీట్లో కంటెస్టెంట్స్గా కూర్చోడానికి లేదు. విన్ అయినా కూడా వాళ్ళు వచ్చి మళ్ళీ క్యాండిడేట్ ప్లేస్లోనే కూర్చోవాలన్నమాట. ఎపిసోడ్ లాస్ట్లోని ఎవరు సెలెక్ట్ అయ్యారు అనేది అయితే వాళ్ళు అనౌన్స్ చేస్తాము. ఇది మా చేతుల్లో ఉంది. ఈ రోజు అయితే మాత్రము మీ ఫేట్ అనేది స్టార్టింగ్లోనే అనౌన్స్ చేస్తారనమాట. నెక్స్ట్ ఛాలెంజ్ గేమ్ అని అనకూడదండి. దీన్ని మాత్రం రిస్క్ అని అనాలి, ఛాలెంజ్ అని అనాలి, ఇంకా వాట్ ఎవర్ ఏదైనా అనొచ్చమే ఇలాంటి పదాలు వాడచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఏం చేయాలంటే కనుక పియర్సింగ్ అదేనండి కుట్టు పొడిపించుకోవటం అని చెప్తారు. అనగానే షాక్ అందరూ. అండ్ అమ్మాయిలు అయితే ఈజీగా పొడిపించేసుకుంటారు. అమ్మాయిని పక్కన పెట్టాము, ఓన్లీ అబ్బాయిలకి ఈ అవకాశం చెప్తారనమాట. అన్న తర్వాత కూడా అండ్ దీపక్ అమ్మానికి అయితే వద్దు, మీరిద్దరు ఆల్రెడీ ఇప్పుడు పార్టిసిపేట్ చేశారు కాబట్టి రిమైనింగ్ వాళ్ళు అంటారు. సో రిమైనింగ్ ఇంకెవరు ఉంటారు, హేమంత్ ఉన్నాడు అండ్ రోహిత్ ఉన్నాడు. వీళ్ళిద్దరే ఉన్నారనమాట. సో వీళ్ళిద్దరు స్టేజ్ మీదకి అయితే వస్తారు. వచ్చిన తర్వాత మేము కొన్ని ప్లేసెస్ చెప్తాము. అవి మీరు ఎక్కడ పొడిపించుకుంటారని మీరు రాసి ఇవ్వండి అని చెప్తారనమాట. ఒకటి ఏం చెప్తారు అండ్ ఐబ్రో చెప్తారు అండ్ ఇయర్ చెప్తారు, నోస్ చెప్తారు. ఈ మూడిట్లో మీకు ఎక్కడ కావాలంటే ఇద్దరు కూడా ఐబ్రోస్ అండ్ ఇయర్ చెప్తారు కానీ నోస్ ఎవరు పెట్టరు. ఇదేంటి నోస్ ఎవరు పెట్టలేదు, నోస్ ఎవరైతే పెడతారో వాళ్ళు డైరెక్ట్గా ఇచ్చేస్తారు అనగానే ఇద్దరు ఓకే అంటారు. హేమంత్ ఇద్దరు కూడా ఓకే అయితే సరే అంటారు. అయితే దీనికి కూడా సరేనా. నోస్ అంటే ఈ సైడ్స్ మాత్రం కాదు, ఈ మధ్యలో దీన్ని ఏదో అన్నారండి పేరు నాకు రావటం లేదు. ఈ మధ్యలో ఇక్కడ ఇలా పొడిపించుకో
పట్టించుకోలే అని చెప్తారనమాట. అనగానే వెంటనే రోహిత్ మరి మంచిగా ఉంటాడు కదా, మరి మధ్యలో పడిపించుకుంటే అమ్మాయిలు తన వైపు చూడరు కదా, సో కొంచెం ఫీల్ అవుతాడేమో. అండ్ తనైతే మాత్రం నో నో అని చెప్తాడనమాట. బట్ హేమంత్ మాత్రం రెడీ అంటాడు. నేను దేనికైనా రెడీ, నాకు అవకాశం కావాలి, నేను అవతలకు వెళ్ళి కూర్చోవాలి, నాకు అది మాత్రమే కావాలి, నేను ఎలాగైనా పార్టిసిపేట్ చేయాలని అంటాడు. అండ్ సూపర్ అంటారు. రోహిత్కి చిన్న క్లాస్ పీకుతారు, ఇలా ఉంటే కష్టం రోహిత్ అని చెప్పేసి అంటారు. రోహిత్ అయితే వెళ్ళిపోతాడు. అండ్ ఫైనల్గా సెటప్ అయితే వచ్చేసిన తర్వాత ఇయర్ రింగ్ పొడిపిస్తారు. ఫస్ట్ పొడిపించినప్పుడు తను నీకు పెయిన్ అనిపించట్లేదు అంటే ఉంది, కానీ నాకు ఇది మాత్రం ముఖ్యం కాదు అని అంటాడు. అండ్ ముక్కు పొడిపించుకునేది అంత సాధారణ విషయం కాదండి, చాలా చాలా పెయిన్ వస్తుంది. యాజ్ ఎ లేడీ మేమైనా సరే చాలా నొప్పి వస్తుంది, తట్టుకోవడం కష్టం, కొన్ని రోజుల వరకు నొప్పి ఉంటుంది. బట్ తను జస్ట్ అంటాడంతే ఒక్కసారి తప్ప. అండ్ చాలా స్ట్రాంగ్ ఉంటాడు. ముక్కుకైతే ఇలా రింగ్, నా రింగ్ ఎలా ఉంది అలాగా రింగ్ పొడిస్తారు. అండ్ చెవులకు కూడా పొడిపిస్తారు. అండ్ అందరూ క్లాప్ కొడతారు. సూపర్ సూపర్ అసలు డెడికేషన్ అని చెప్పేసి అని మాత్రం అంటారనమాట. నెక్స్ట్ డేర్కి వచ్చేసరికి అయితే మాత్రము ఇప్పటి వరకు తక్కువ డేర్ ఎవరైతే పార్టిసిపేట్ చేశారో అంటే కనుక అది కొందరు చేయి పెత్తుతారు, మళ్ళీ రోహిత్ చేయతారు, మళ్ళీ తిడతారన్నమాట జడ్జెస్. ఏం రోహిత్ అసలు నువ్వు ఇలా ఉన్నావు, ఏం చేస్తావు ఇప్పటి వరకు అంటే ఓకే అని మళ్ళీ చేతుతాడు. సో కొందరిని వాళ్ళు సెలెక్ట్ చేస్తారనమాట. యాంకర్ ప్రియా గారిని అండ్ రోహిత్ గారిని కూడా రమ్మంటారు. తర్వాత ఈ లోపు లాస్ట్ ఏమో నాకు మరొక అవకాశం ఇవ్వండి అంటే ఆల్రెడీ నీకు అవకాశం తీసుకున్నావు కదని చెప్పేసి అండ్ రుషిత ఆర్గ్యుమెంట్ చేస్తారు. తర్వాత మరి కొందరు జాయిన్ అవుతారు ఆర్గ్యుమెంట్లోని. సరే ఓకే అని చెప్పేసి లాస్ట్కి అయితే అవకాశం ఇవ్వరు. అండ్ అమ్మాయికి రుషితకి అయితే మాత్రం అవకాశం ఇస్తారు. అండ్ ఫైనల్గా రోహిత్కి అయితే మాత్రం నాకు అసలు ఇష్టం లేదు, మనం బలవంతంగా పంపించడమే కానీ తను పార్టిసిపేట్ చేయడానికి హుషారుగా లేడని చెప్పేసి రోహిత్ని మళ్ళీ బ్యాక్ పిలిచేస్తారు. సో ఫైనల్గా అయితే మాత్రం యాంకర్ ప్రియ అండ్ రుచిత వీళ్ళిద్దరైతే మాత్రము ఈ డేర్ చేయడానికి రెడీ అయిపోతారు. అసలు ఈ డేర్ ఏంటంటే కనుక 2 వాటర్ ట్యాంక్స్ ఉంటాయి అనమాట. చిన్నకి ట్యాంక్స్ ఉంటాయి, అటు ఇటు 2 కలర్స్ ఉంటాయి. 2 గ్లాసులు ఇస్తారు. 2 గ్లాసులతో కలర్లో వాటర్ తీసుకొని కొంచెం దూరం నడిచి అక్కడ ఇంకో టిన్ పెడతారు. ఆ టిన్లోనే వాటర్ పోయాలి. ఎవరైతే ఎక్కువ వాటర్ పోస్తారో త్వరగానే వాళ్ళే విన్ అవుతారని చెప్తారన్నమాట. అయితే అంత ఈజీగా ఎలా ఉంటుంది గేమ్ అన్నాక ట్విస్ట్ ఉంటుంది కదా. ఆ ట్విస్ట్ ఏంటంటే కాళ్ళకి బ్యాడ్జెస్ కట్టేస్తారు. అంటే ఇలా 2 బ్యాండ్లు ఉంటాయి, ఇలాగా మధ్యలో గొలుసు ఉండి టైట్గా కట్టేస్తారు. నడవడం కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట. సో అలా టైట్ చేయడానికి ఒక ఇద్దరిని రమ్మంటారు. చేస్తున్నప్పుడు రుచిత అంటుంది అనమాట, నాకు కంఫర్ట్ లేదు, అంత టైట్గా కట్టేస్తున్నారు మీరు అని చెప్పేసి. అంటే ఇది కంఫర్ట్గా ఉండే గేమ్ కాదు, ఇలాగే ఆడాలి గేమ్ అంటే తను కొంచెం ఆర్గ్యుమెంట్ చేయగానే శ్రీముఖికి చాలా కోపం వస్తుంది. కోపం వచ్చి ఇది కంఫర్ట్ జోన్ కాదు, కష్టపడే వాళ్ళకి ఇక్కడ అవకాశం ఉంటుంది, ఇంకెవరైనా రండి అనగానే ఝాన్సీ పరిగెత్తుకొని వస్తుంది. వెంటనే నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి ఇమీడియట్ సెకండ్స్ హాఫ్లోని ఆ ఝాన్సీని వచ్చేయమని చెప్పేసి రుచిత నవతలు పంపించేసి ఝాన్సీకి కాళ్ళకి టై చేసేస్తారు. ఇంతటితో అవుతుంది. ఆ చేతులకి ఇంకొక బ్యాండ్లు పట్టుకొని వస్తుందన్నమాట మన బిందు మేడం వచ్చిందా, చేతులకు కూడా ఇలా 2 కట్టేస్తారు. కట్టిన తర్వాత అదేంటంటే స్పెషల్ షాక్ ఉంటుందంట. వాళ్ళ చేతిలో రిమోట్ ఉంటుంది, ఇలా నొక్కగానే వాళ్ళకి ఇలా చెయ్యి వణుకుతున్నాయి అనమాట. అలా వణుకుతూ ఉండగానే గ్లాసెస్తో వాటర్ తీసుకొని వెళ్ళి అందులో పొయ్యాలి. సాడీజం సకరాకిపోను, వేలి సాడీస్ మొక్కలైపోను అని అనిపించింది. బట్ చూసే వాళ్ళకి మాత్రం మస్తీగా అనిపించింది అండ్ ఫన్గా అనిపించింది. వాళ్ళైతే అలా తిట్టుకుని ఉండొచ్చు ఎవరైతే ఉన్నారో ఝాన్సీ అండ్ యాంకర్ ప్రియా అయితే మాత్రము. వీళ్ళు షాక్ ఇస్తుంటే చెయ్యల్లో వణుకుతుంది, వాళ్ళకి కాళ్ళు ఆల్రెడీ బంద్ చేసి ఉన్నాయి, దగ్గరగా టై చేసి ఉన్నాయి. వీళ్ళు వెళ్ళి వాటర్ పోస్తూ ఉండాలి, ఫాస్ట్గా వేరే దాంట్లో పోస్తూ ఉండాలి. వీళ్ళు షాకులు కట్ట వాళ్ళకట రియాక్షన్స్ కావాలట. మీరు రియాక్షన్ ఇవ్వట్లేదు అంటే అమ్మా నాన్న అంటూ ఒక్కొక్కరు ఇద్దరు అరుచుకుంటూ భలే ఫన్ అనిపించింది. మస్తు మేమైతే ఎంజాయ్ చేసాం. చెప్పాను కదా స్టార్టింగ్లోనే థ్రిల్లర్ మూవీ చూసినట్టుగా ఉంది ఎపిసోడ్ అంతా అని. సో అలా అయితే మాత్రం అనిపించింది. వాటర్ కొలిచేసరికి మాత్రం యాంకర్ ప్రియా గారు అయితే మాత్రం 18.9 చేస్తే కనుక మన ఝాన్సీ గారు మాత్రం 19.9 అంటే జస్ట్ 1 పాయింట్లోని ఇద్దరిలోని డిఫరెన్స్లోని ఝాన్సీ అయితే మాత్రం సూపర్ విన్నర్ అయితే ఈ గేమ్లో అయిపోయారు అండ్ పండగ అయితే చేసేసుకున్నారనమాట. సో ఆ రకంగా ఈ గేమ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ ఎవరి ప్లేస్లో వాళ్ళు వెళ్ళి కూర్చున్నారన్నమాట. తర్వాత ఇలా అడుగుతారన్నమాట, మేము షాక్ ఇస్తుంటే మీరు మమ్మల్ని తిట్టుకున్నారా, ఇప్పుడు బయట చెప్పండి అసలు మీరు ఇద్దరు ఫీలింగ్ అని చెప్పేసి అంటారన్నమాట. అంటే ఆ యాంకర్ ప్రియ మరి తిట్టుకోవడం మామూలుగా కాదని ఏదో అంటుంది. తర్వాత ఝాన్సీ గారు అయితే మాత్రం లేదక్క మా నాన్నగారు ఎలక్ట్రీషియన్, ఈయన ఇలాగే ఒకసారి స్తంభం ఎక్కినప్పుడు ఆయనకి షాక్ కొట్టింది, చాలా భయపడ్డాం, బట్ దేవుడి దయ వల్ల ఏం కాలేదంటే కొంచెం ఎమోషన్ అవుతుంది తను. అండ్ మా నాన్న కష్టం అయితే చూపించారు నాకు, నేను చాలా బాగానే చేశాను నేను అని చెప్పేసి అయితే చెప్తారన్నమాట. ఈ ఎపిసోడ్లో ఫైనల్ ఛాలెంజ్కి ఎవరైతే వస్తారో అని చెప్పేసి అంటారో అండ్ ఒక్కొక్కరిని సెలెక్ట్ చేస్తుంటారనమాట. గాయత్రిని జోష్నాని సెలెక్ట్ చేస్తారు. తర్వాత ఏమో రోహిత్ని వెళ్ళమంటారు. వాడు ఏమి ఇలా చూస్తాడు, వెళ్ళవయ్యా బాబు వెళ్ళు అని చెప్పి రోహిత్ని గసిరి మీద పంపిస్తారనమాట. అండ్ ఇప్పుడైతే కనుక ఈ ఛాలెంజ్ని చేయడానికి
గాయత్రి, జోష్న అండ్ రోహిత్ ముగ్గురు అయితే రెడీ అయిపోతారు. ఏంటంటే కనుక స్ట్రాంగ్ క్లిప్స్, ఒక బౌల్తో క్లిప్స్ అయితే అక్కడ పెడతారు. ఎవరు బౌల్స్లో వాళ్ళు పెడతారు. వాళ్ళైతే ఎన్ని వీలుంటాయి అన్ని వాళ్ళు మొత్తం బాడీ మీద వాటిని స్టిచ్ చేసుకొని టైమర్ వచ్చేంత వరకు కూడా, కంప్లీట్ అయ్యి బజర్ వచ్చేంత వరకు కూడా వాళ్ళ బాడీ పైన అలాగే ఉంచుకోవాలి. ఎవరు ఎక్కువ క్లిప్స్ అయితే పెట్టుకుంటారో వాళ్ళే విన్నర్ అనేది ఈ యొక్క గేమ్ అనమాట. సో ఇంకా స్టార్ట్ అవుతుంది. ఒక్కొక్కరు పెట్టుకుంటారు. అండ్ మన రోహిత్ సైలెంట్గా ఉన్నా కూడా చాలా తెలివైన వాడే. మనకు తెలియదా ఏంటి తెలివైన వాడని ఫస్ట్లోనే చెప్పాడు కదా తను తెలివితేటలు అన్నీ కూడా. సో తను ఏంటంటే ఫస్ట్ కాళ్ళకి మొదలు పెడతాడు అనమాట. అంటే తన వేళ్ళకి అన్ని పెట్టేసుకుంటాడు. అదే అంత పెయిన్ఫుల్గా ఉండదు మనకి. మన బాడీ ఇక్కడ సెన్సిటివ్గా, ఇవన్నీ సెన్సిటివ్గా ఉంటాయి, కానీ కాళ్ళు కొంచెం గట్టిగా మనం పెయిన్ భరించగలుగుతాం. సో వేళ్ళకి పెట్టేస్తాడు. వేళ్ళకి కాళ్ళకి వీలున్న అన్ని పెట్టేసుకుంటాడు. అమ్మాయి అయితే పాపం చేతులకి, ఇక్కడ మీకు ఆడవాళ్ళకి ఎక్కడ ఉంటుంది స్పేస్, ఇక్కడే కదా. సో ఇక్కడ పెట్టుకుంటూ ఉంటారు. అండ్ వాళ్ళని చూసినా నేర్చుకుంటారు. అమ్మాయిలు వెళ్ళండ్రా బాబు అంటే అప్పుడు వాళ్ళు కూడా కాళ్ళు కట్టుకుంటారు. మొత్తానికి అయితే మాత్రం అందరూ ది బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. కానీ గాయత్రి గారు ఏంటంటే మిడిల్లోనే అసలు నా వల్ల కాదు, ఐ కాంట్ అంటారు. ఓకే నువ్వు డ్రాప్ అయిపోవాలనుకుంటే డ్రాప్ అయిపోను, కానీ ఐ డ్రాప్ అయిపోతానని చెప్తుంది. అండ్ గాయత్రి గారు మిడిల్లోనే డ్రాప్ అయిపోతారు. బట్ రోహిత్ అండ్ జోష్న కంటిన్యూ చేస్తారు. బజర్ అయినంత వరకు ఉంచుకుంటారు. అండ్ వాళ్ళ కౌంట్ అయితే మొదలు పెడతారు ఫైనల్గా ఎన్ని ఉన్నాయని చెప్పి. కానీ చాలా జ్యూరీ అందరూ కూడా వచ్చి, జడ్జెస్ అందరూ వచ్చి ఫాస్ట్గా వాళ్ళ క్లిప్స్ అన్ని తీసి చాలా మంచిగా హెల్ప్ చేస్తారు. అబ్బా నాకు చాలా బాగా అనిపించింది. వాళ్ళంతా జడ్జెస్ అయి ఉండి కూడా కౌంట్ చేస్తారు. కింద నుంచి ఒంగొని మరి వాళ్ళ కాళ్ళ దగ్గర ఉన్న క్లిప్స్ కూడా తీస్తారు వాళ్ళు. సూపర్ అనిపించింది. కౌంట్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే కనుక జోష్న గారు 72 క్లిప్స్ ఆమె పెట్టుకుంటారు. అండ్ మన రోహిత్ ఏంది కామ్గా సైలెంట్గా పిలిస్తేనే కానీ రోహిత్ 109 క్లిప్స్ అయితే పెట్టుకుంటాడండి. సూపర్ అండి. ఈ గేమ్లో అయితే మాత్రం విన్నర్గా నిలుస్తాడు. అండ్ సూపర్గా బయటకైతే వెళ్ళిపోతారు. సారీ అండి, ఇందాక నేను ఇదే లాస్ట్ గేమ్ అన్నాను కదా, లేదు ఇంకొక గేమ్ ఉంది. అంటే లాస్ట్ గేమ్ అని ఎందుకన్నానంటే హాట్ గేమ్స్ అన్ని కూడా ఇదే లాస్ట్ అనమాట. ఫైర్ గేమ్స్ అన్ని ఇదే లాస్ట్. ఇప్పుడైతే కనుక ఫైనల్ గేమ్ ఇంట్రడ్యూస్ చేయడానికి అయితే మాత్రం అభిజిత్ గారు వస్తారు. నాలాగా కూల్గా ఉండేటువంటి గేమ్ అయితే పెడదాం. ఇప్పటి వరకు మీరు ఫైర్ గేమ్స్ అని చూసారు కాబట్టి కూల్ గేమ్ ఆడతామని చెప్పేసి కొందరైతే సెలెక్ట్ చేస్తారు. ఇప్పటి వరకు ఎవరైతే పార్టిసిపేట్ చేయలేని వాళ్ళు ఉన్నారు అంటే సెలెక్ట్ చేస్తారు. అండ్ అపూర్వకి, రుచితకి అయితే మాత్రం అవకాశం ఇస్తారు ఈ గేమ్ ఆడటానికి. ఒక పెద్ద బ్లూ డ్రమ్ ఉంటుంది. బ్లూ డ్రమ్ అనగానే ఎక్కడికో వెళ్ళిపోకండి, మామూలు చిన్న బ్లూ డ్రమ్ ఉంటుంది. ఆ బ్లూ డ్రమ్లోని ఫుల్ ఐస్ క్యూబ్స్ అన్నీ వేసి కూల్ వాటర్ ఉంటుందన్నమాట. వీళ్ళిద్దరూ ఏం చేయాలంటే మినిమం 3 మినిట్స్కి నియర్లోన, అతను చెప్పేది 3 మినిట్స్కి నియర్లోనే మీరు వాటర్లోనే ఉండాలి. ఎంతసేపు అయినా సరే, మేము ఎంత డిస్టర్బ్ చేసినా సరే మీరు వాటర్ నుంచి బయటకైతే రాకూడదు. మీరు టైం క్యాలిక్యులేట్ చేసుకొని ఎగ్జాక్ట్గా సరిగ్గా 3 మినిట్స్ దగ్గరలో మాత్రమే మీరు వాటర్లో నుండి బయటికి రావాలి. ఇది గేమ్ అని చెప్తారు. ఓకే వీళ్ళు డ్రెస్ చేంజ్ చేసేసుకుంటారు, వస్తారు, డ్రమ్లో కూర్చుంటారు, మాట్లాడుతూ ఉంటారు అనమాట. పాట పాడండి అంటారు. ఏదో కొంచెం టాస్క్ ఏబిసిడి అయితే రివర్స్లో చెప్పమంటూ ఉంటారనమాట. సగం చెప్పి తర్వాత ఇద్దరు కూడా చెప్పలేకపోతారు. మా మైండ్ దుబ్బేస్తుందండి అసలు ఈ చల్లని వాటర్లో అని చెప్పేసి అంటారు. ఫైనల్గా అయితే మాత్రం అపూర్వ గారు ఫస్ట్ అయితే లెగిసిపోతారు వాటర్లో నుంచి. తర్వాత అయితే మాత్రం రుచిత లెగుస్తారనమాట. సో టైం క్యాలిక్యులేట్ చేస్తారు. అపూర్వ గారు 3.14 సెకండ్స్ ఉంటే కనుక, అండ్ రుచిత గారు అయితే కనుక 3.18 సెకండ్స్ ఉంటారనమాట. సో అపూర్వ గారు ఈ విన్నర్ అయితే మాత్రం అవుతారు ఈ గేమ్కి. అండ్ బ్లూ డ్రమ్ ఆ మగవాళ్ళకి కాదండి, ఆడవాళ్ళకి కూడా కష్టమే. సో ఈ రకంగా అయితే మాత్రం గేమ్స్ కంప్లీట్ అయిపోతాయి అందరి. అండ్ డే 1 నుంచి ఉన్నటువంటి ఒరిజినాలిటీని, మీరు ఆ టాస్క్ పర్ఫామ్ చేసిన విధానాన్ని ప్రతిదీ కూడా అబ్జర్వేషన్లో తీసుకొని మేమందరం కలిపి తీసుకున్న నిర్ణయమో, మేము ఇప్పుడైతే కనుక ఒక 8 మెంబర్స్ని సెలెక్ట్ చేసామో. ఆల్రెడీ 3 మెంబర్స్ డైరెక్ట్గా సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, 4 మెంబర్స్ నిన్న గేమ్స్ ఆడి గెలుచుకున్న వాళ్ళు ఉన్నారు. అండ్ ఇప్పుడైతే కనుక మీ అందరిలోని కూడా ఒక 8 మెంబర్స్ని అయితే మేము ఫైనలైజ్ చేసాము. మొత్తం కలిపి 15 మెంబర్స్ రేపు ఎపిసోడ్లోని వాళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తారు. మిగిలిన వాళ్ళైతే మాత్రము అండ్ ఎలిమినేట్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. అండ్ వాళ్ళు ఎవరనేది మేము అనౌన్స్ చేస్తామని చెప్పేసి. వాళ్ళ నేమ్స్ ఏమిటంటే హేమంత్, అమన్, అపూర్వ, దీపక్, ప్రియాంక, ఝాన్సీ, హేమంత్, గాయత్రి. వీళ్ళు 8 మెంబర్స్ నేమ్స్ అయితే మాత్రం కన్ఫర్మ్ చేస్తారు. అండ్ రిమైనింగ్ 4 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో సుమ, జోష్న, రుచిత, లయ, వీళ్ళు మొత్తం అందరూ కూడా ఎలిమినేట్ అయిపోతారనమాట. సో ఎలా ఉంది మీ ఫీలింగ్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తూ ఉంటారు. బట్ రుచిత చెప్పిన మాట మాత్రము నిజంగా నేను కూడా చాలాసార్లు మైండ్లో అనుకున్నాను, మీరు బిగ్ బాస్ హౌస్కి వెళ్ళొచ్చు కదా అని నేను లైవ్ చేసినప్పుడు మా వాళ్ళందరూ అంటున్నప్పుడు నేను ఇదే మాట చెప్పేదాను అనమాట. వెళ్తే మాత్రము సామాన్యుడిగా మాత్రం వెళ్ళలేంరా నాయన. కారణం ఏంటంటే నాకు అంత స్ట్రెంగ్త్ లేదు ఫిజికల్గా, ఏంటి అది నా ప్రాబ్లము. అండ్ ఒక సెలబ్రిటీగా మాత్రమే వెళ్తాను అని చెప్పేసి రుచిత కూడా సేమ్ ఆన్సర్ చెప్పిందండి. నేను మళ్ళీ
మళ్ళీ అడుగు పెడతాను బిగ్ బాస్ హౌస్లోకి ఒక సెలబ్రిటీగా అని. అండ్ సూపర్, చాలా బాగా చెప్పావు, అందరిలోని కూడా కొత్తగా చెప్పావు నువ్వే ఈ మాట. ఆల్ ది వెరీ బెస్ట్ అని అయితే మాత్రం చెప్తారు. అండ్ ఈ రకంగా కంప్లీట్ అయిపోతుంది. ఇలాంటి మరిన్ని బిగ్ బాస్ రివ్యూస్ కోసం చూస్తూనే ఉండండి నా ఛానల్. నేను మీ రాజేశ్వరి ఫ్రమ్ విశాఖపట్నం. మళ్ళీ పుడతామా ఏంటి? సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి గురు. అండ్ ఇప్పటికీ మాత్రం ఒక లైక్ ఇచ్చేసి సపోర్ట్ అయితే అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీ రాజేశ్వరి. థ్యాంక్ యూ వెరీ మచ్.